మమ్మీ సౌందర్య, మమ్మీ మళ్ళీ ఏమైందమ్మా? అయిపోయింది మమ్మీ. ఇవాల్టితో నీ కూతురి పరువు పూర్తిగా గంగలో కలిసిపోయింది. వద్దు వద్దని మొత్తుకుంటున్నా వినకుండా నన్ను అక్కడికి పంపించారు కదా. ఆ అర్చన నన్ను కావాలని అందరి ముందు దొంగ చేసి పోలీసులకి పట్టించాలని చూసింది. ఏంటి? ఆ రాక్షసి నిన్ను పోలీసులకు పట్టించాలని చూసిందా? అవును మమ్మీ. అసలు ఏం జరిగిందంటే అంతే, ఇక అక్కడ ఉండలేక ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చేసాను. విన్నారా? దేవత దేవత అన్నారు కదా, ఆ దెయ్యం ఏం చేసిందో విన్నారా? డాడీ ఏంటి ఊ? ఇక్కడ నేను కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తుంటే ఊ అంటే ఏంటి అర్థం? మాట్లాడరేవండి. ఏం మాట్లాడాలి? చెప్పింది విన్నాను. అంటే మీకు చీమ కుట్టినట్టయినా లేదా? ఆ అర్చన తనే నెక్లెస్ ని సౌందర్య రూంలో పెట్టి కావాలనే దొంగని చేసి అవమానిస్తే కూడా చీమ కుట్టినట్టు కాదు కదా, కనీసం ఏగవాలినట్టు కూడా లేదు. ఎందుకంటే నీ కూతురు చెప్పింది పచ్చి అబద్ధం కాబట్టి. డాడీ, అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకేం పట్టలేదు అని నువ్వు నా దగ్గర చెప్తున్నావా? అంటే ఏంటండి మీ ఉద్దేశం? చెప్పాను కదా, అక్కడ జరిగింది వేరు, నీ కూతురు చెప్పింది వేరు. ఏంటా వేరు కాండం? మీకెలా తెలుసు? ఇక్కడ కూర్చుని అక్కడ జరిగిందేంటో దుర్బిణిలో చూసారా? దుర్భిణిలో చూడలేదు, ఇదిగో ఇందులో విన్నాను. రికార్డు కూడా చేశాను. కావాలంటే నువ్వు కూడా విను. అంకుల్, సౌందర్య రోజురోజుకి ఎందుకిలా తయారవుతుందో నాకు అర్థం కావట్లేదు. మనస్ఫూర్తిగా నేను తనలో మార్పు రావాలి అని కోరుకుంటున్నాను. కానీ సౌందర్య ఎప్పటికప్పుడు నన్ను దెబ్బతీయాలి అనే చూస్తోంది. పాపం, పోలీసుల ముందు సౌందర్య దోషిగా తల వంచుకుంటే నాకు జాలేసింది. ఎంతైనా నా చెల్లెల్లాంటిది కదా, అందుకే పోలీసులకు ఎలాగో అలా నచ్చజెప్పి పంపించేశాను. అంకుల్, నాకు తెలుసు ఇక్కడ జరిగిన దానికి మసిపోసి మారేడుకాయ చేయాలని సౌందర్య తప్పకుండా ప్రయత్నిస్తుంది. అందుకే తను మీకు చెప్పకముందే నేనే ఫోన్ చేసి చెప్తున్నాను. ఇంత జరిగాక కూడా నాటకాలు ఆడుతోంది సౌందర్యే. విన్నారుగా? చాలా? ఇంకా ఏమైనా మాట్లాడాలా? ఏయ్, కంటికి మంటికి ఏకధార, నువ్వు ఈ జన్మకి మారవా? డాడీ, అది ఫోన్లో కావాలని ఏదేదో చెప్తే నమ్మేస్తారా? కన్న కూతుర్ని మీ కళ్ళ ముందే నిలబడి చెప్తుంటే పట్టించుకోరా? నిజం లేచి నిలబడేలోగానే అబద్ధం చెప్పులేసుకొని ప్రపంచాన్నే చుట్టొస్తుంది అని సామెత. ఏది నిజమో ఏది అబద్ధమో కొంచెం బుర్రున్నవాడికి ఎవరికైనా తెలుస్తుంది. ఏంటండి తెలిసేది? ఆ దేవతతో చెప్తే నిజం, నా కూతురు చెప్తే అబద్ధమా? అవును, అర్చన చెప్పింది అబద్ధం అయితే ఈ పాటికి నీ కూతురు పోలీసుల కస్టడీలో ఉండాలి. మమ్మీ అంటూ ఇక్కడికెలా వచ్చింది చెప్పు? నిజంగా అర్చన నిన్ను దొంగని చేయాలి అనుకుంటే పోలీసుల్ని ఎందుకు బతిమాలింది? నిన్ను అరెస్ట్ చేయకుండా ఎందుకు అడ్డుపడింది? ఎందుకేంటి? తానే పెద్ద గొప్ప అని నిరూపించుకోవడానికి. సంగీత, గొప్పే. అర్చన నీ కూతురు కన్నా నిజంగానే 1,00,000 రెట్లు గొప్పది. కాదు, కోటి రెట్లు గొప్పది. డాడీ, ఎస్, డాడీగా నేను చేయలేని పని అర్చన చేయగలదనే నమ్మకంతోనే, ఏనాటికైనా నీలో మార్పు తేగలదు అనే భరోసాతోనే
నిన్ను ఆ ఇంటికి పంపించాను. చూడు, నీ ప్లేసు అదే, ఇది కాదు. మీ మమ్మీని చూడ్డానికే గనక వచ్చుంటే చూసావు కదా. ఇక బయలుదేరు. 5 నిమిషాల టైం. ఆ తర్వాత కూడా నువ్వు ఇక్కడే ఉండాలి అనుకున్నావనుకో, చెప్పడం ఎందుకు, మీ ఇద్దరికీ బాగా తెలుసు కదా. గుర్తుంచుకోండి. మమ్మీ, డాడీ ఏంటి ఇలా మారిపోయారు? కర్మే అంతా మన కర్మ. ఓ దయ్యం ఆయన గారికి బాగా బ్రెయిన్ వాష్ చేసింది. అయినా సరే మమ్మీ, ఇక నేను అక్కడికి వెళ్ళను మమ్మీ. బావుంది, నువ్వు అక్కడికి వెళ్ళకపోతే నేనెళ్ళాలి, ఏ కాశీకో రామేశ్వరానికో. మమ్మీ, ఆ రాక్షసి రోజు నన్ను కాల్చుకొని తింటుందని తెలిసి కూడా తప్పదే, ఏం చేస్తాం? టైం బాగా లేనప్పుడు శనిదేవుడంతటి వాడు కూడా చెట్టు తొర్రలో దాక్కున్నాడట. దాక్కోవడం కాదు మమ్మీ, ఎలాగైనా సరే దాన్ని దెబ్బకి దెబ్బ తీయాలి. కరెక్ట్. అర్చన, నీ కాపురాన్ని బాగు చేయడానికి, నీ జీవితాన్ని చక్కదిద్దడానికి మంచి మనసుతో అక్కడికి తీసుకెళ్ళింది అని మీ డాడీ నమ్ముతున్నారు. కాదు, నా మీద పగని ప్రతీకారాన్ని తీర్చుకోవడానికే మంచితనం ముసుగుని కప్పుకొని నటిస్తోంది. అది ఆ ముసుగుని ఎలా తొలగించాలో, మీ డాడీకి దాని అసలు రంగుని ఎలా చూపించాలో దాన్ని గురించి ఆలోచించు. కానీ ఇక్కడ కాదు, అక్కడ. ఎస్, ఇక్కడ కాదు, అక్కడే దాని బండారాన్ని బయట పెడతాను. దేవత అని పొగిడిన నోళ్లతోనే దెయ్యమని తిట్టిస్తాను. వస్తాను మమ్మీ. చిచి, ఇంత జరిగాక కూడా ఆ సౌందర్యకు బుద్ధి రాలేదంటే ఏమనుకోవాలి? ఆ నెక్లెస్ను తనే దొంగిలించి అందరి ముందు నిన్ను దోషిగా నిలబెట్టాలనుకుందంటే అది జన్మకు మారదు. పోన్లేండత్తయ్యా, ఎందుకు బాధపడతారు? ఇదిగో, ఇలా ప్రతిదానికి నువ్వు పోనేండి పోనేండి అంటుంటే ఏదో ఒక రోజున అది మళ్ళీ కొంప ముంచుతుంది. అసలు దాని కాదు, నిన్ననాలి. ఆ ఇన్స్పెక్టర్ సౌందర్యని అరెస్ట్ చేస్తానంటే నువ్వెందుకు అడ్డుపడ్డావు? జైల్లో కూర్చోబెడితే అప్పుడు తెలిసొచ్చేది దానికి. అత్తయ్యా, ఎన్ని తప్పులు చేసినా సౌందర్య ఈ ఇంటి కోడలు, కృష్ణకి భార్య. మీరే చెప్పండి, ఇంటి కోడలు అరెస్ట్ అయి జైల్లో కూర్చుంటే అది మీకు గౌరవంగా ఉంటుందా? కానీ అది నీ గౌరవాన్ని మంటగలపాలని చూస్తుందమ్మా. అందరి ముందు నిన్ను దొంగం చేసి నిలబెట్టి అవమానించాలని ప్రయత్నించింది. కానీ నువ్వు ఇంకా దాన్ని క్షమిస్తున్నావంటే చిన్నదానివైనా నీ సంస్కారానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుందమ్మా. అత్తయ్యా, తప్పు. ఈ చేతులు మమ్మల్ని దీవించాలే తప్ప ఇలా జోడించడానికి కాదు. అర్చన, నీలాంటి మంచి మనసున్న కూతుర్ని కన్న రాధమ్మా చాలా అదృష్టవంతురాలమ్మా. హలో అమ్మా అర్చన, నేను. అమ్మా, నీకు నిజంగా 100 ఏళ్లమ్మా. ఇప్పుడే మా అత్తయ్య గారు నీ గురించే అంటున్నారు. ఇంతలోనే నువ్వు ఫోన్ చేశావు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనే ఫోన్ చేశానమ్మా. ముఖ్యమైన విషయమా? ఏంటమ్మా అది? ఈరోజు మీ నాన్నగారు స్టేట్స్ నుంచి వస్తున్నారు. ఏంటి, నాన్నగారు వస్తున్నారా? ఉమ్. గుమ్మంలో అడుగు పెట్టగానే మీ నాన్నగారికి ఊహించని సర్ప్రైజ్ ఇవ్వాలి. అలాగేనమ్మా. అర్చన, మీ నాన్నగారు నిన్ను చూడగానే ఎంతలా ఉప్పొంగిపోతారో. దూరం అయిపోయిందనుకున్న తన బిడ్డ తన కళ్ళ ముందే కనిపిస్తే చిన్నపిల్లాళ్ళ ఆనందంతో ఎలా గంతులు వేస్తారో ఊహించుకుంటేనే. అమ్మా, కంగారు పడకమ్మా, నాకేమీ కాదు గాని మీ అత్తగారితో చెప్పి నువ్వు వెంటనే బయలుదేరు. అలాగేనమ్మా, నేనిప్పుడే బయలుదేరతాను. పునర్జన్మ ఎత్తిన నేను నాన్నగారిని చూసే క్షణం కోసం ఎంతగా కలవరించిపోతున్నానో మాటల్లో చెప్పలేను. అలాగే, మీరొచ్చేసరికి ఇంట్లో రెడీగా ఉంటాను, సరేనా? ఉమ్.
అత్తయ్య. నేనంతా విన్నానమ్మా. నువ్వు సంతోషంగా వెళ్ళిరా. మీ నాన్న కళ్ళల్లో ఆనందాన్ని, మీ అమ్మ కళ్ళల్లో సంతోషాన్ని నీ కళ్ళారా చూసి తృప్తిగా నెమ్మదిగా రా. తొందరేం లేదు, ఇక్కడ అన్నీ నేను చూసుకుంటాను. అలాగే వెళ్ళొస్తానత్తయ్య. మంచిదమ్మా. మా వియ్యంకుణ్ణి అడిగానని చెప్పు. బ్యాక్ టు ఇండియా. మళ్ళీ మన దేశపు గాలి పీలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది. గ్రేట్, రియలీ గ్రేట్. అదేంటయ్య గారు, అమెరికా స్వర్గం అంటారు కదా? స్వర్గమే, భూతల స్వర్గం. అందుకే నాలాంటి వాడికి బిజినెస్ కోసం అక్కడికి వెళ్ళి రావడం తప్ప శాశ్వతంగా సెటిల్ అవ్వడానికి కుదరదు. ఇంతకీ తమరెళ్ళిన బిజినెస్ పని? సక్సెస్, గ్రేట్ సక్సెస్. అమెరికన్ కొలాబరేషన్తో మనం స్టార్ట్ చేయబోయే బిజినెస్ కి లైసెన్స్ రావడం కోసమే వెయిటింగ్. ఇంటి దగ్గర అమ్మగారు కూడా మీకోసమే వెయిటింగ్ అండి. రాధ ఎలా ఉంది? ఇప్పటిదాకా ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉన్నారు. అమ్మగారి ముఖంలో ఏం కళ, ఏం కాంతి! అబ్బాబ్బాబ్బాబ్బా, మీరు చూస్తేనే గాని నమ్మలేరు. అలాగా? దానికి కారణం ఏమిటో? తినబోతూ రుచి ఎలా ఉంటుంది అని అడిగినట్టు అదేం ప్రశ్నయ్య గారు, మీ కళ్ళతో మీరే చూస్తారు కదా. అర్చన దూరమైందన్న బాధలో ఉన్న మీ అమ్మగారిని ఈ బిజినెస్ పర్పస్ కోసం ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సి వచ్చిందే అని తెగ బాధపడ్డాను. నేనక్కడ గడిపిన ప్రతిరోజు ఇక్కడ తను ఒంటరిగా ఎలా ఉందా అని ఆందోళనతోనే ఉన్నాను. ఆందోళన కాదయ్య గారు, ఆనందం. పట్టరానంత ఆనందంలో ఉన్నారు. ఉబ్బి తబ్బిపోయిపోవడం అంటారే, అలాగనమాట. నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను. ఆ ఆనందానికి కారణం ఏమిటి? సస్పెన్స్. అది మాత్రం నన్ను అడగొద్దు. సస్పెన్సా? ఏమిటా సస్పెన్స్? అడగానే చెప్పేస్తారేంటి? ఏయ్, నీ యజమానిగా నేను అడుగుతున్నాను, చెప్పు. క్షమించండి అయ్య గారు, మీకేమీ చెప్పొద్దని యజమానురాలు గారి ఆర్డర్. ఓ, రాధ ఆర్డర్ కూడా వేసిందా? ఆర్డర్ అంటే ఆర్డరేనండి. మరి ఆ శుభవార్తని అమ్మగారే చెప్పాలి. అది విని మీరు ఆకాశం అంత ఎత్తు ఎగిరి పొంగిపోవాలి. అలాగా? అయితే త్వరగా పోనీ. అయ్యగారు, జాగ్రత్తగా, నెమ్మదిగా దిగండి. ఏమైందిరా నీకు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. కాస్త ఏం లేదు అయ్యగారు, లోపలికి వెళ్ళండి, మీకే తెలుస్తుంది. ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. హాయ్ రాధా. ఏమిటి రాధా ఈ హడావిడి? హడావిడే, చెప్తానుండండి. శివ, అమ్మా, మీరు లోపలికి రండి. అవునండి, మీ ప్రయాణం ఎలా జరిగింది? హ్యాపీ. వెళ్ళిన పని డబుల్ హ్యాపీ. అయ్యగారు, అంతకు మించిన హ్యాపీ న్యూస్ అమ్మగారు చెప్తారు. అవును, ఏంటి వీడు కార్ ఎక్కిన దగ్గర నుంచి ఏదో హ్యాపీ న్యూస్ అంటాడు.
అది ఏమిట్రా అంటే సస్పెన్స్ అంటాడు. ఏమిటా సస్పెన్స్? వాడి మాటలకేంటి గాని మీకు మంచి గుమగుమలాడే కాఫీ పెట్టుకొస్తాను ఉండండి. త్వరగా తీసురా. మన ఇంటి కాఫీ తాక్క నోరు చచ్చిపోయింది. వెళ్ళి తీసురా. రాధా, ఆ? ఇట్రా ఇట్రా. అక్కడ ఉండాల్సిన అర్చన ఫోటో ఏది? అది నేనే కావాలని తీసి లోపల పెట్టానండి. కావాలని తీసి లోపల పెట్టావా? ఎందుకు? అబ్బా, వచ్చి రాగానే ఈ ప్రశ్నలన్నీ ఎందుకు? శివ, నువ్వు ఆ సామాను పక్కన పెట్టి మీ అయ్యగారితో మాట్లాడుతూ ఉండు. ఓ ఎస్, అలాగేలేండి. ఏమైంది వీళ్ళకి? ఏదో తేడాగా కనిపిస్తున్నారే. అర్చనా, గుర్తుపడతారో లేదో చూద్దాం. అయ్యగారు, బ్యాగులు బరువుగా ఉన్నాయి. మాకేమైనా గిఫ్ట్లు తీసుకొచ్చారా? గోల్డెన్ గిఫ్ట్లు తీసుకొచ్చారా? ఏమండి, కాఫీ? గుమగుమలాడుతున్న ఇండియన్ ఫిల్టర్ కాఫీ. ఏమోయ్, అమెరికాలో ఆ కోల్డ్ కాఫీ తాగి తాగి నోరు చచ్చిపోయిందనుకో. రాధా, ఏమైందండి? చక్కెర తక్కువైందా? ఈ కాఫీ నువ్వు కలిపేవా? బాగుందండి. నేను కాకపోతే ఇంకెవరు కలుపుతారు? లేదు, ఈ కాఫీ రుచి నువ్వు కలిపినట్లేదు. ఇప్పుడేగా మీ కళ్ళ ముందేగా వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొచ్చాను. అవుననుకో, కానీ ఈ రుచి నా చేత్తో పెట్టింది మాత్రం కాదు అంటారు. మరి ఇంకెవరి చేతి రుచి అంట? అర్చన. ఈ కాఫీ రుచి మన అర్చన పెట్టినట్టుంది. నా చిట్టి తల్లి పెట్టిన కాఫీ తాగి ఎన్ని రోజులైందో. ఏమిటో రాధా, ఒక్క గుక్క తాగ్గానే నా మనసంతా ఏదోలా అయిపోయింది. ఏంటమ్మగారు, అయ్యగారు సంతోషంగా అమెరికా నుంచి తీసుకొచ్చిన గిఫ్ట్లు చూపించబోతుంటే కాఫీ రుచి అంటూ ఏవేవో చెప్తారు. అయ్యగారు, ఆ కాఫీ పక్కన పెట్టేసి ముందు మీరు తీసుకొచ్చిన గిఫ్ట్లు చూపించండి. ముందు కాఫీ, ఆ తర్వాతే ఏ పనైనా. థ్యాంక్స్ ఓయ్, ఇంటికి రాగానే మంచి కాఫీ ఇచ్చావు. ఏమిట్రా నీ గోల? గిఫ్ట్లేనా? ఇదిగోరా. అయ్యగారు, ఏంటిది? పొద్దున్న లేవగానే టైం తెలియడం కష్టం అన్నావు కదా, అందుకే వాచ్ తీసుకొచ్చాను. వాచా? చాలా బాగుంది అయ్యగారు. థ్యాంక్స్ అయ్యగారు. అమ్మగారు, అయ్యగారు చూసారా, నా కోసం అమెరికా నుంచి వాచ్ తీసుకొచ్చారు. అంతేలేరా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అని ఊరికే అన్నారా? ఉడుకోకండి శ్రీమతి గారు, తమరికి తీసుకొచ్చాను ఒక మంచి గిఫ్ట్. ఇదిగో డైమండ్ నెక్లెస్. అబ్బా, ఎంత బాగుందోనండి. మరి ఎవరు సెలక్షన్ అనుకున్నావు? కోటేశ్వరరావుది. ఏం చేసినా గ్రాండ్ గా ఉంటుంది. గొప్పేలేండి. అయ్యగారు, బ్యాగ్ లో ఇంకోటి ఏదో ఉన్నట్టుంది.
చీరలా ఉందే నాకోసమేనా? కాదు రాధా, మరెవరికండి? అర్చన కోసం. ఏమండి? షాప్లో చూశాను. తనెప్పుడూ ఇలాంటి చీర కావాలని ముచ్చటపడింది. అందుకే వెంటనే కొనేశాను. తీరా కొనిన తర్వాత కొన్న తర్వాత జ్ఞాపకం వచ్చింది మన బిడ్డ లేదని. ఏమిటో నా పిచ్చి కానీ. సరే, దీన్ని భద్రంగా బీరువాలో ఉంచు.